అసెంబ్లీలో స్పీకర్ గారిని మరియు దళితుల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడుతూ వారిని సభాపతి అయిన స్పీకర్ గారిని బెదిరించాలని చూస్తూ తప్పుగా వ్యవహరించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే ఇటువంటి గుండాయిజాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సహించదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒక పద్ధతి కలిగి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, క్రమశిక్షణ కలిగిన నాయకులు ఎవరైనా సరే అసెంబ్లీకి పోవాలి. గుండాలు వీధి గుండాలు పోతే ఇలాగే ఉంటుంది. బీఆర్ఎస్ నాయకులను మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్, మీరు మా స్పీకర్ గారి పట్ల వ్యవహరించిన తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని మరొకసారి తెలియజేస్తున్నాం. నిన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు ములుగు జిల్లాలో. సీతక్క గారు ఏం చేశారని ములుగు జిల్లా ప్రజలకు తెలుసు, యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇక్కడ గతంలో 10 ఏళ్లు పరిపాలనలో ఉండి మీరేం చేశారని మేము అడుగుతున్నాము. మీరేం అభివృద్ధి చెందారో బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? ఖబర్దార్, మీరు రండి. మీరు ఏం చేసిండ్రు? 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఇండ్లు ఇచ్చిండ్రు? ఎన్ని దళిత బంధువులు ఇచ్చిండ్రు? మీరు ఎన్ని రోడ్లు పోసిండ్రు అని మిమ్మల్ని మేము అడుగుతున్నాం. సీతక్క గారు వచ్చినాక అభివృద్ధి పరుగులు పెడుతున్నది. నియోజకవర్గంలో ఈరోజు ములుగు జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా ఉంటున్నదంటే అది సీతక్క అని మేము తెలియజేస్తున్నాం. మేము చెప్పడానికి గర్వపడుతున్నాం. జిల్లా ప్రజలందరూ హర్షిస్తున్నారు. సీతక్క గారు వచ్చినాక, సీతక్క గారు మంత్రి అయినాక, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ అన్ని అభివృద్ధి పనులు అవుతున్నాయని గ్రామాలలో జనం చెప్తున్నారు. జనం ఈరోజు గ్రామాలలో మీకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ఓర్వలేక గ్రామ సభలు పెడతలేరు అంటారు. మీకు కనీసము ఆలోచన ఉంటే ఒక్కటి ఆలోచించుకోవాలి. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాలేదు, సర్పంచులు లేరు. అట్లాంటప్పుడు గ్రామ సభలు ఎలా పెడతారు? కాబట్టే స్పెషల్ ఆఫీసర్లను పెట్టించి అందరికీ ఇక్కడ అభివృద్ధి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించడం జరుగుతున్నది. కాబట్టి అది తెలుసుకోవాలి. ఇంకొకటి, కరకట్ట గురించి మాట్లాడినరు. నిన్న కరకట్ట 133 కోట్ల రూపాయలు మీ కేసీఆర్ గారు ఇస్తే కట్టకుండా ఏం చేసిండ్రు? మరి 10 ఏళ్ళు క్రికెట్ ఆడుకున్నారా లేకపోతే ఇంకేమన్నా చేసిండ్రా? 10 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేసిండ్రు? మేము వచ్చినాక మీకు సంబంధించిన కాంట్రాక్టరు సుమన్ రావు గారు ఇక్కడ కాంట్రాక్టర్గా ఉన్నాడు, కరకట్ట కాంట్రాక్టర్గా. దాని డిజైన్ బాగలేదు. మా సంవత్సర కాలం నుంచి డిజైన్ లేదు. దీనికి ఇంకా సరైన పేపర్ వర్క్ కాలేదని ఇన్ని రోజులు ఆయన మభ్య పెట్టుకుంటున్నాడు. అయినా కానీ మంత్రి గారు కానీ స్థానికంగా మేము కానీ ఎప్పటికప్పుడు హెచ్చరించుకుంటూనే ఉన్నాం. నీకు పాజిబుల్ అయితే చెయ్యి, లేదంటే ఇంకోరు చేస్తారని. 10 ఏళ్లు కాలయాపన చేసింది మీరు. 10 ఏళ్లు పని చేయకుండా 10 సంవత్సరాలు అభివృద్ధిలో వెనుకబడేసింది మీరు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. కాబట్టి టీఆర్ఎస్ నాయకులకు ఒక్కటే చెప్తున్నాం, మీరు కాంగ్రెస్ పార్టీని, సీతక్కను విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ మీకు లేదని మరొకసారి గుర్తు చేస్తున్నాం.